సంపాదించాడు. సంపాదించకుండా ఈరోజు మనం చెప్పుకోదగ్గ ఒక మహాదాత అంటే ఈ మధ్యనే కాలం చేశారు కదా, టాటా, రతన్ టాటా గారు. ఆయన పేరు గుర్తు చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా ఉన్నాడు మనిషి. నాకు చాలా ఇష్టం, వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. ఎంత సింపుల్ మనిషి, ఎంత దానం, ఎంత దాత. చాలా ఆ ప్రకారంగా, అంటే ఒక ఉదాహరణ. వచ్చిన దాన్ని దానం చేయగలగటం, వదలగలగటం. సంపాదించొద్దు అని చెప్పలా. నీ సుఖానికి, నీ సంతోషానికి ఎంత కావాలి? అబ్బబ్బా అంటే మహా అంటే ఎంత కావాలి? నీ సుఖానికి ఎంతో కొంత, సరే అది నీ దగ్గర పెట్టుకో. కానీ అది ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు, ఓవర్ఫ్లో అయ్యే దాన్ని కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటారు తృష్ణ, ఆశ, దురాశాపరులు. అది దుఃఖానికి కారణమవుతుంది. అది దుఃఖం. అలా ఆ దుఃఖాన్ని తెచ్చుకోకూడదు. కాబట్టే నేను కృష్ణుడి దర్శనం కోసం బయలుదేరుతున్నాను అని చెప్పి ఆ యవనాశ్వుడు భీమసేనుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడ